ఏజెన్సీలు బ్లాక్ మెయిలింగ్, మా మెయింటెనెన్స్ ఛార్జీలు 3 సంవత్సరాలే కావాలా, ఇప్పుడు బిల్లులు రెడీ చేస్తున్నారు. కేర్ఫుల్గా ఈ ఏజెన్సీలు అనేక అవకతవకలు పాల్పడినట్టు నేపథ్యం ఎవరి హయాంలో ఇచ్చినా, ఈపీసీలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏపీసీలు ఇచ్చినా మీరు పబ్లిక్ ఎక్స్చెకర్కి కాపాడే ప్రయత్నం చేయాల్సిన ప్రయత్నం ఉంది. ఒకటి. రెండో అంశం, గౌరవ మంత్రి గారి సాక్షిగా నేను ఇచ్చిన కంప్లైంట్కి ఐ మస్ట్ కంగ్రాచులేట్. సీతారామ సాగర్ ప్రాజెక్టు ప్యాకేజ్ నెంబర్ 1లో 0 నుంచి 10.5 కిలోమీటర్కి ఎక్సెస్ బూస్టప్ చేసేసి టెండర్ చేశారు అధ్యక్ష. నేను కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ రివ్యూ చేసి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ 300 కోట్లు తగ్గించి మళ్ళీ రీటెండర్ పిలిచారు. నేను చెప్పేది తప్పనిసరిగా డెఫినెట్గా మేము మా దృష్టికి ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ కోఆపరేషన్ అంటే సపోర్ట్ అంటే ఇదే అధ్యక్ష. మేమేం ఉత్తర బ్లేమ్ చేయట్లా, ఒక ఇంజనీర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి. కాబట్టి ఇట్లాంటి అంశాలు దయచేసి చూడండి. మన ప్రయోజనాలను కాపాడడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి, పేర్లు పెట్టే అవకాశం తప్పనిసరిగా పరిశీలించండి. మీకు మ్యాగ్నానిమిటీ, ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ, లక్ష్మీనారాయణ గారు. అధ్యక్ష 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 గత ప్రభుత్వ హయాంలో ఈ నాగార్జున గోదావరి పైన రాజీవ్ సాగర్, దుమ్మగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, ఇందిరా సాగర్ అని 2 రుద్రమ్మకోట దగ్గర 2 ప్రాజెక్టులు ఏర్పడి గతంలో అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్గా అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని దుమ్మగూడెం దగ్గరనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు 2గా విభజించి రుద్రమ్మకోట దగ్గర ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అధ్యక్ష. అది మొదటి నుంచి అది ఫీజిబిలిటీ లేదని మేము అనేక 3 ముఖ్యమంత్రుల దగ్గర వాదించాం. అయినా సరే 700-800 కోట్ల రూపాయలు ఇచ్చారు. చివరికి అది ఆంధ్రాలో ఉండటం, తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మరి ఆదేశంతో మన మంత్రి గారు వీళ్ళందరూ కూడా నిపుణుల కమిటీని వేసి దాన్ని రద్దు చేసినందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, తర్వాత ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టులలో మనకు నష్టం జరుగుతుంది, ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్లలో ఉన్నది కాబట్టి దీన్ని డిజైన్ మార్చి రీడిజైన్ చేసి ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినందుకు అభినందిస్తూ, ఇంకోటి అధ్యక్ష మంత్రి గారిని మీ ద్వారా కోరేది, ఈ గోదావరి నీళ్ళని కృష్ణా బేసిన్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సుమారుగా 1000 కోట్ల రూపాయలు సర్వే పేరు చెప్పి 800 నుంచి 1000 కోట్లు 3 ముఖ్యమంత్రులు, ఇదే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఆనాడు అధికార పార్టీలో ఉన్న మీ అందరం కలిసి అక్కడ సభలల్లో కాకుండా ముఖ్యమంత్రులు కూడా కలిసాం. వీటిని రద్దు చేయాలి, టేల్ పాయింట్కు మీరు తీసుకుపోయేటువంటిది ఫీజిబిలిటీ కాదు ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ పిరికడు తట్టెడు మట్టి కూడా పోయలేదు, ఏ సర్వే జరగలే. దాని మీద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఈ ఏజెన్సీల మీద ఏమైనా రికవరీ చేసుకున్నారా, ఈ టేల్ ఫండ్ అనే దాన్ని రద్దు చేసినందుకు అభినందిస్తూనే మరి పెట్టినటువంటి ఖర్చులో మనం ఎంతవరకు రికవరీ చేసినాం అనే దాన్ని ఒకసారి మంత్రి గారు మీ ద్వారా మంత్రి గారిని కోరుతారు అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పిన అధ్యక్ష, అంతా డీప్గా బోదలుచుకోలేదు. ప్రభుత్వం రద్దు చేయాలన్న నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నా, మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ. లక్ష్మణ్ గారు చెప్పినట్టు డిజైన్స్ పేరు మీద అసలు ఒక తట్టడి మట్టెత్తకుండా, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ప్రతి ప్యాకేజీలో కొన్ని ప్యాకేజీలో 2.5%, కొన్ని ప్యాకేజీలో 3.5% డిజైన్ అండ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ రోజు ఎస్టిమేట్స్లో పెట్టించుకున్న అధ్యక్ష. అది పని చేయకుండా గ్రౌండ్ ఏం కాకుండా ఆ డిజైన్ పేరు మీద ఉన్న బిల్లుని మాత్రము దాదాపు 1000 కోట్ల రూపాయలు సభ్యులు చెప్పినట్టు ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష, అది నిజంగా అది ఒక ప్రజల సొమ్ము. 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతులకు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, ఏం పని చేయకుండా. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాం, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకునే దానికన్నా బ్యాంక్ గ్యారంటీ ఉంది, వాళ్ళు ప్రాఫిట్ ఆన్ లాస్ క్లెయిమ్ పోవచ్చు, మరి అది కోర్టుకు పోవచ్చు, ఆర్బిట్రేషన్ పోవచ్చు, క్లెయిమ్ పోవచ్చు, అదొక విషయం అధ్యక్ష. కానీ ఏ పని చేయకుండా డిజైన్స్ పేరు మీద, ఇన్వెస్టిగేషన్ పేరు మీద 1000 కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వం వాళ్ళ విషయంలో ప్రజల సొమ్ముని వసూలు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. రైట్, ఓకే. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు
సుధాకర్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. వారు ముందు ఒక మాట ఏమన్నారంటే ఈ ప్రీ క్లోజర్ ఎందుకు చేయవలసి వచ్చింది అని అన్నారు. ఇక రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, ఈ దుమ్ముగూడెం టేల్ పాండ్ మనం ఎందుకు రద్దు చేసినామంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, దుమ్ముగూడెం టేల్ పాండ్ ద్వారా 165 టీఎంసీలు, మొత్తం 225 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించే విధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అప్పుడే ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్లో ఉండేటువంటి కొంతమంది తెలంగాణ వాదులు కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించి ఇది తెలంగాణ ప్రాంతానికి శాశ్వతంగా ఒక ఎడారిగా మారిపోతుంది, ఒక సమాధి కట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది, ఈ ప్రాజెక్టు తీసుకోవడానికి వీలు లేదని చెప్పి మేము చాలా గట్టిగా ఆ రోజుల్లోనే పోరాడాము. సరే, ఏది ఏమైనా అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది, ముందుకు వెళ్ళిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లేటువంటి ప్రాజెక్టు కనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే వచ్చిన కొద్ది మాసాల్లోనే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం జరిగింది. ఇక రెండవ విషయం వారు ఏమడిగిందంటే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ను కూడా ఎందుకోసం రద్దు చేశారు అనేటువంటి ఒక ప్రశ్న వేశారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో ఏం జరిగిందంటే మేము వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ప్రజల అవసరాలు, మనకుండే నీటి లభ్యత, భవిష్యత్ అవసరాలు, భవిష్యత్తులో రాబోయేటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా బాగా అర్థం చేసుకొని బాగా స్టడీ చేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టులలో రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా పరిస్థితి కూడా పక్కనే గోదావరి నది వెళ్తా ఉన్నా, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఉన్నా ఖమ్మం జిల్లాలో కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ఎస్పి ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టు ఇప్పుడు మీకు తెలుసు సుధాకర్ రెడ్డి గారికి పోయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నీళ్లు రాక కాలువ ఉన్నాయి, పక్కన గోదావరి పొంగిపోతూ ఉంటుంది 300 రోజులు, కానీ ఖమ్మం జిల్లా ఎన్ఎస్పికి నీళ్లు రావు. వైరా ప్రాజెక్టులో నీళ్లు ఉండవు. లంకా సాగర్ ఇబ్బంది పడతా ఉంటుంది, పాలేరు ఇబ్బంది పడతా ఉంటుంది. మరి ఇంకా చాలా ప్రాంతాలు తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ లాంటి ప్రాంతాలు ఇటు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా కవర్ కాలేదు. మేము బాగా ఆలోచించి ఏమైంది, రాజీవ్ సాగర్లో 18 కిలోమీటర్ల వైల్డ్ లైఫ్ను పెట్టడం జరిగింది. రాజీవ్ సాగర్ టెండర్లు పిలిచి అగ్రిమెంట్లై 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ 18 కిలోమీటర్ల వైల్డ్ లైఫ్కు కనీసం దరఖాస్తు మన రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా కూడా పోయినటువంటి పరిస్థితి ఉండే. ఇక ఇందిరా సాగర్ విషయానికి వస్తే గౌరవ సభ్యులు వారే చెప్పారు, అంతర్రాష్ట్ర సమస్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, తర్వాత మన మండలాలు వాళ్ళు తీసుకోవడం, దాని ఉండాల్సినటువంటి అసలు పంపింగ్ సిస్టమే పూర్తిగా అది ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో మేము బాగా ఆలోచించి వాస్తవానికి 2 ప్రాజెక్టులలో మీరు 4 లక్షల ఎకరాలు అన్నారు, కానీ 4 లక్షల్లో కొంత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది. తెలంగాణకు రావాల్సింది కేవలం 3,24,000 ఎకరాలు మాత్రమే. మేము బాగా ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం ఆలోచించిందంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. అసలు గన్ని నీళ్లు 300 రోజులు దుమ్ముగూడెంకి వెళ్ళి నీళ్లు పోతా ఉంటాయి కిందికి సముద్రంలోకి, కానీ ఖమ్మం జిల్లాలో కరువు ప్రాంతం ఉండడం ఏంది, ఎన్ఎస్పి ఆయకట్టు ఎండిపోవడం ఏంది అని బాగా ఆలోచించి ప్రభుత్వం అక్కడ 10 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి 2 ప్రాజెక్టులు కలిపి. ఇప్పుడు సీతారామ కేవలం 5 పంపింగ్ స్టేషన్లకే తగ్గించాం. అంటే పంపింగ్ స్టేషన్స్ తగ్గింది, ప్రెషర్ పైప్ లైన్ తగ్గింది, మరి అదేవిధంగా ఆయకట్టు పెరిగింది, స్టెబిలైజేషన్ పెరిగింది. మరి అక్కడ ఉండే అటవీపరమైనటువంటి సమస్యలు వైల్డ్ లైఫ్ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మనము ఈ సీతారామకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ను రద్దు చేసుకొని సీతారామ ప్రాజెక్టుకు పోయాం. సీతారామ ప్రాజెక్టులో మీరు ఇందాక అన్నట్టు ఆయకట్టు దాదాపు మనకు కొత్తగా ఒక 65,000 దాదాపుగా 65,000 ఎకరాల ఆయకట్టు పెరిగింది, ఇందాక అనుకున్నటువంటి కరువు ప్రాంతాలు. అదేవిధంగా ఎన్ఎస్పికి 2,23,000 ఎకరాలు ఉన్నటువంటి ఎన్ఎస్పిని కూడా సీతారామ ద్వారా పైన కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా, కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గినా ఎన్ఎస్పికి మనం సీతారామ ద్వారా సప్లిమెంట్ చేసి మంచిగా 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైరా, పాలేరు, బయ్యారం, లంకాసాగర్ మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ కూడా స్టెబిలైజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా సీతారామ ద్వారా ఉంది. సో అందువల్లనే మరి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ నుంచి సీతారామకు మనం మార్చుకోవడం జరిగింది. తర్వాత ఒక మాట మీరు అన్నారు,
ఒక ఏజెన్సీ మనం భక్త రామదాస్ ప్రాజెక్ట్ ఏదైతే 10 నెలల కాలంలో రికార్డ్ టైంలో పూర్తి చేసి అద్భుతంగా ఇవాళ కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇస్తే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్కడ ఏమైనా డబుల్ పేమెంట్ అయిందా అన్నారు, జరగలేదు. మీ క్లారిటీ